నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు మనం మీనరాశి వార ఫలాలు చూద్దాం. చివరి రాశి మీనరాశి వార ఫలాలు చూద్దామండి. ఓకే అండి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? మానవ సంబంధాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆర్థికంగా ఎలా ఉంటుంది చూద్దాం. 7 of Cups, ఎఫర్ట్ అంటే ఏంటి? విపరీతంగా కష్టపడాలి. ఓకే. ఏదో అక్కడ ఇరిగిపోయింది, అవకాశం చచ్చిపోయింది అని అన్నీ ఆపేసుకొని వదిలేస్తే కాదు. కష్టపడుతూనే వెళ్ళాలి. ప్రతిరోజు కష్టపడాలి. ఈ మనిషి తప్పకుండా కష్టపడాలి. ఈసారి ఈ వారం ఆ కష్టపడితేనే దాన్ని దాటుతాడు. ఆనకట్ట ఇప్పుడు కష్టం వస్తే మునిగిపోవచ్చు, లేకపోతే ఒక ఆనకట్ట కట్టి దాని మీద నడుచుకుంటూ దాటేవచ్చు. సో కష్టపడాలి, విపరీతంగా కష్టపడాలి. కష్టపడితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు నువ్వు. మీనరాశి వాళ్ళు అంటే మొదలవుతుంది కష్టం. నీకు ఈ వారం నుంచే కష్టం మొదలవుతుంది. మొదలెట్టు, కష్టపడితేనే ఒక మంచి అవకాశం వస్తుంది. సో బేసిక్గా ఇది మీనరాశికి. ఆర్థికంగా కష్టం వస్తుంది, పారిపోవద్దు. చూసి పోరాడు, కష్టంతో ఢీకొట్టు, ఎదుర్కో అని చెప్తుంది కార్డు. చాలా సీరియస్గా ఎదుర్కొని సక్సెస్ అయితే చాలా గిఫ్ట్స్ వస్తాయి, మంచి లాభాలు జరుగుతాయి. తర్వాత ఆరోగ్యం ఎలా ఉంది? సో ఆరోగ్యం ఎలా ఉందంటే స్టేబుల్గా ఉంది. మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మంచి చేసుకున్నవాడికి మంచి, చెడు చేసుకున్నవాడికి చెడు, ఆ రకంగా ఉంది. మీరు పాడు చేసుకుంటారా, పాడు చేసుకోండి, మీ ఇష్టం. మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. బాగుపడతారా, జాగ్రత్తగా తింటారా, ఎక్సర్సైజులు అవన్నీ చేస్తారా, డైట్లు అన్నీ ఫాలో అవుతారా, బాగుంటుంది. లేదంటే మీ ఇష్టం, ఇంకా నా చేతిలో ఏం లేదు. ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. కరెక్ట్. తర్వాత మానసిక పరిస్థితి. కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనలీ బ్యాలెన్స్డ్, కంపాషనేట్, డిప్లొమాటిక్. You will learn to control your emotions and find the wisdom to accept that which you cannot change. You should be gaining a deeper level of emotional maturity. అంటే ఏంటంటే, వాడు మన ఫ్రెండ్, వాడు సహాయం చేస్తాడు, వీడు మన శత్రువు, వీడు సహాయం చేయడు, వీడు మాదిరిగా ఉంటాడు, చేయవచ్చు చేయకపోవచ్చు. సో క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ అనేది ప్రతి మనిషికి తెలియాలి. ఎవరితో ఎంతవరకు మాట్లాడవచ్చు. ఇప్పుడు వాడెవడో ఉన్నాడు, వాడిని వెళ్ళి ఒక ఫేవర్ అడిగామనుకోండి, వాడు రిటర్న్ మన మీద ఎక్కి మనల్ని తిడతాడో, ఏం చేస్తాడు, ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది బేసిక్గా చాలా క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా మన వాళ్ళతో ఉండాలి. ఏదైనా అడిగితే మన వాళ్ళని అడగాలి. మన మంచి కోరి మన ఫ్రెండ్షిప్ ఎవరైనా ఉన్నారో వాళ్ళతో ఉండాలి. ఎవరినో ఎక్కడో ఏదో కనిపిస్తున్నాడని అడిగేయకూడదు. మన పరువు పోతుంది, ప్లస్ వాడు మన ఇమోషనల్గా డిస్టర్బ్ చేస్తాడు మనల్ని. సో కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి కార్డ్ అని చెప్తుంది. సో ఇది మీనరాశి కాబట్టి దక్షిణామూర్తి కటాక్షం వీళ్ళకి ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎల్లో కలర్ బాగా కలిసి వస్తుంది. అట్టి పండ్లు నైవేద్యం లేకపోతే దానంలో వీళ్ళు యూజ్ చేయవచ్చు. సో అంతా బాగుంది, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. ముందు మన ఆత్మ గౌరవం, తర్వాత మిగతా అంతా. ఓకే. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.